బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో గురువు గారి మాటల్లో విందాం. గురువు గారు నమస్కారం. గురువు గారు నమస్కారం. గురువు గారు, మరి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఏ ప్రదేశంలో ఉన్నాయో తెలియజేస్తారా గురువు గారు? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. సూర్యుడితో పాటు మనకి శుక్రుడు కూడా కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి బుధుడు కూడా కుంభరాశిలో ఉంటారు. అలాగే రాహు కూడా మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే కుజుడు కూడా మనకి ఉచ్చస్థానమైన మకర రాశిలో ఉంటారు. అలాగే శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉంటారు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఇక్కడ ఉన్నా కూడా పొజిషన్ ఫిబ్రవరి 13 నుంచి మనకి శుక్రం మూడమి వెళ్ళిపోతుంది. ఎందుకంటే 30th నవంబర్ 2025 నుంచి శుక్రం మూడమి స్టార్ట్ అయింది. సో ఇంచుమించుగా లెక్క పెడితే 30th నవంబర్ నుంచి 13th ఫిబ్రవరి 2026 దాకా అంటే కనుక ఒక 75 రోజుల పాటు శుక్రమూడమే నడిచింది. దీని వలన ఏంటంటే శంకుస్థాపన చేయలేకపోయారు చాలామంది, గృహప్రవేశం చేయలేకపోయారు, వివాహం కుదుర్చుకోలేకపోయారు. అంటే ఈ మూఢంలో మనం శుభకార్యాలు ఏం చేయలేం కాబట్టి, ముహూర్తాలు కూడా లేవు కాబట్టి, సో వివాహాలు లేవు, ఎంగేజ్మెంట్లు కూడా చేసుకోలేకపోయారు. ఇవన్నీ కూడా కొంతమంది కొత్త బండి కొందాను కూడా సరే మూఢంలో ఎందుకులే అని చెప్పి, కొంతమంది అక్షరాభ్యాసాలు, కొంతమంది వద్దులేండి అని చెప్పి అలా చాలా మటుకు మ్యాక్సిమం అన్నీ కూడా శుభకార్యాలు ఆగిపోయాయి అనమాట. సో దీని మూలాన్ని పురోహితులు కానీ, వంట బ్రాహ్మణులకు కానీ, లేకపోతే ఫంక్షన్ హాల్స్ వాళ్ళకి కానీ, ఈ పూల వాళ్ళకి కానీ, ఫోటోగ్రఫీ, మొత్తం అన్ని పరిశ్రమలు, ఒక 20 పరిశ్రమలు ఈ శుభకార్యాలతో ముడిపడి ఉన్న ఒక 20 పరిశ్రమలు అన్నీ కూడా స్తబ్దుగా అయిపోయాయి అనమాట 75 రోజుల పాటు. సో వాళ్ళందరూ కూడా అంటే మెయిన్గా మనకి 13 ఫిబ్రవరి 2020 నుంచి శుక్రమూఢం వెళ్ళిపోతుంది కాబట్టి, సో మనకి వివాహం విషయం కానివ్వండి, అలాగే ఉపనయన విషయం కానివ్వండి, అసలు ఎంగేజ్మెంట్ కానివ్వండి, అలాగే గృహప్రవేశం, వివాహం అన్నీ కూడా మనకి ముహూర్తాలు ఉంటాయి అన్నమాట 30th ఫిబ్రవరి నుంచి. సో ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ స్థానాల్లో ఉన్నాయి. గురువు గారు నమస్కారం. నమస్కారం. గురువు గారు, మరి ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు గారు? తప్పకుండా అమ్మా. మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి మకర రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి మెయిన్గా రాశ్యాధిపతి అయిన శని తృతీయ స్థానంలో చాలా బాగున్నాడు. తృతీయ స్థానం అంటే మనకి జనాల సహాయ సహకారాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, అలాగే మన కన్నా తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ, మనకన్నా చిన్నవాళ్ళు ఎవరైతే వాళ్ళందరినీ స్థానం తృతీయ స్థానం. సో మనకన్నా తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ వాళ్ళు చాలా బాగుంటారు. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ మెరుగుపడతాయి. అలాగే జనాల సహాయ సహకారాలు కూడా మనకు ఖచ్చితంగా వస్తాయి. ఇది కాకుండా మెయిన్గా అసలు గురువు మటుకు 6వ స్థానంలో ఉండిపోయాడు. కొంచెం గురుబలం తగ్గింది. కానీ సాధారణంగా వ్యయ స్థానాధిపతి అయిన గురువు 6వ స్థానంలో ఉన్నందుకు అది విపరీత రాజయోగం ఏర్పడినా కూడా 50% గురుబలం ఇస్తుంది. సో గురుబలం రావాలంటే మళ్ళీ జూన్ 2వ తారీఖు నుంచే గురుబలం వస్తుంది కాబట్టి సప్తమ స్థానంలో గురువు ప్రవేశిస్తారు కాబట్టి, సో ఈ 4 నెలలు కూడా కొంచెం మిశ్రమంగా ఉంటుంది కాబట్టి పనులన్నీ మెల్లగా వెళ్తాయి. సో శ్రమకాలం ధనం కొంచెం వ్యర్థమయ్యేందుకు అవకాశం ఉంది. అవసరానికి డబ్బులు సమకూరడం ఆలస్యం అవుతుంది. కావాల్సిన బాకీలు వసూలు అవ్వడం కష్టం అవుతుంటాయి. అప్పులు వాళ్ళ బెడద తప్పదు, కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది. జూన్ 1వ తారీఖు దాకా చేయాలన్నమాట. సో అందుకే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 4 నెలలు అనుకోండి. కనీసం మార్చి 1 వచ్చిందంటే శుక్రుడు ఉచ్చలో వస్తాడు. సో మకర రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు అయినా శుక్రుడు ఉచ్చలో ఉంటాడు కాబట్టి అదృష్టం బాగుంటుంది కాబట్టి మార్చి నెలంతా గడిపేయచ్చు. సో ఏప్రిల్, మే, ఈ ఫిబ్రవరి కొంచెం మిశ్రమంగా ఉంటుంది అనుకోవాలి. సో ఉద్యోగస్తులు మటుకు బాగుంటుంది. అంటే ఉద్యోగస్తులకు మెయిన్గా చెప్పాను వృత్తి కారకుడు, ప్రొఫెషన్ కారకుడు, మెయిన్గా జాబ్ కారకుడు శని. అలాంటి శని తృతీయంలో చాలా బాగున్నాడు కాబట్టి ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగస్తులకి నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన వస్తుంది. అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఆరోగ్యం, ఆయుష్ కూడా బాగుంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళ, చిన్నపిల్లల ఆరోగ్యం, ఆయుష్ కూడా బాగుంటుంది. సో గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. చిన్నపిల్లలకి ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మెయిన్గా అంటే ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు. ఇదొకటి చెప్పుకున్నాం. ద్వితీయ స్థానం అంటే వాక్ స్థానం, కుటుంబ స్థానం, నేత్రస్థానం, ధనస్థానం. సో వాక్ స్థానంలో రాహు ఉన్నాడు అంటే కొంచెం అనుకోకుండా మనం కొంచెం గట్టిగా మాట్లాడడం, ఏదో అనుకోకుండా అనడం, ఏదో కామెంట్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట.
సో అది అవతల కూడా సీరియస్గా తీసుకోవడం, అది పెద్ద గొడవ అవడం ఇవన్నీ ఓకే. జరుగుతాయి అనమాట. కాబట్టి కాబట్టి కొంచెం మౌనంగా calm ఉండడం గా. బెస్ట్, కొంచెం మౌనవ్రతం పాటించడం బెస్ట్ అని చెప్పుకోవాలి. అంటే కేతు ఉంటే పర్వాలేదండి, కేతు అంటే 50%, రాహు ఉంటే 100% అనమాట. ఓహో ఫోర్స్గా వస్తుంది రాహు అనేది. ఏమన్నా మంచి చేద్దామన్నా కూడా చెడు ఇప్పుడు అవుతుంది. సాధారణ చాలా మంది డ్రైవింగ్ ర్యాష్ గా నడుపుతారు చూడండి, వాళ్ళందరూ మ్మ్. రాహు చాలా ఇదిగా ఉన్నట్టు అన్నమాట. అవునా సో గురువుగారు? అంటే రాహుని వాడికి అంటే కస్టమ్స్, ట్రెడిషన్స్ ఇవి ఏమి ఉండవు, వాడు ఒక నక్సలైట్ టైప్ అనమాట. ఓహో, ఈ యాసిడ్ కొంచెం rough గా ఈ యాసిడ్ అటాక్స్ చేయడం, ఈ ఆహా. నక్సలైట్లు ఇవందరూ కూడా రాహు రిలేటెడ్ వాళ్ళమాట. ఓకే. క్రైమ్స్ చేయడం, ఈ మ్మ్. గంజాయి సప్లై చేయడం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అంతా రాహుతో అండి. అంటే ఎమోషన్ లేకుండా ఉండే పర్సన్ ఉండేవాడు. రాహు. సో అలాంటిది వాడు వాక్ స్థానంలో ఉన్నాడు అనుకోండి, మ్మ్. సో ఇంకా ప్రాబ్లం ఉండడం, అస్సలు మాటతోటే danger. అవతల వాడిని చంపేస్తారు అన్నమాట. సో కాబట్టి అది మనం చాలా మౌనంగా ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ మ్మ్. మకర రాశి వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు, మ్మ్. సో అది ఇంకా యాడ్ అయిపోతుంది. అలాగే అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం 8th హౌస్ చెప్పగానే మామూలుగా యాక్సిడెంట్ స్థానం, ఆయుష్ స్థానం కాబట్టి మ్మ్. కొంచెం వెహికల్ డ్రైవింగ్ కొంచెం మెల్లగా చేయాలి. ఓకే గురుగారు, మరి ఇవి చిన్న చిన్నవి మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఈ మాసం అంతా మకర రాశి వారికి. ఒక్కసారి వీళ్ళు వ్యాపారం ఏమైనా స్టార్ట్ చేయొచ్చా గురుగారు, వ్యాపార పరంగా? మరి ఎందుకంటే చాలా మంది అనుకుంటారు మకర రాశి ఆ. వాళ్ళు ఉన్నవారు చేద్దామని, వారికి ఏం చెప్తారు? సాధారణంగా ఏంటంటే మనకి మెయిన్ గా గురువు ఇంపార్టెంట్ అండి. మ్మ్. సో జాతకంలో వాళ్ళకి ఎంత బాగున్నా కూడా కొత్త వ్యాపారం స్టార్ట్ చేసినారంటే ఎక్స్పాన్షన్ జోన్కి వెళ్ళాలన్నమాట గురుబలం ఉన్నప్పుడే చేయాలి. సో 2nd జూన్ నుంచి గురుబలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ 4 నెలలు పక్క పెట్టేస్తే ఉన్న వ్యాపారం ఏముందో అది జాగ్రత్తగా చేస్తే చాలు. మ్మ్. కొత్తగా ఎవరికి అప్పులు ఇవ్వకండి, క్రెడిట్స్ ఇవ్వకండి, ఎక్స్పాన్షన్ జోన్కి వెళ్ళకండి, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకండి, ఉన్నది ఏముందో జాగ్రత్తగా చేస్తే సరిపోతుంది. మిశ్రమంగా ఉంది, ఎందుకంటే గురువు ధనకారకుడు అయ్యాడు కాబట్టి. మ్మ్. ధనాధిపతి అయిన గురువు మనకి 6వ స్థానంలో, 6వ స్థానం ఏంటి, డెట్స్, మిజరీస్, ఎనిమీస్. సో మ్మ్. అప్పులు ఎక్కువ అవుతాయి, మిజరీస్ ఎక్కువగా ఉంటాయి, శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఆ స్థానంలో గురువు ఉండిపోయాడు. మ్మ్. ఇలాంటప్పుడు మనం ఎక్కువ వ్యాపారం జోలికి చేయలేక. వెళ్ళకుండా ఉండడం అవుతాం. అందుకే స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకూడదు, అలాగే మెయిన్గా వ్యాపారం జోలికి వెళ్ళకూడదు, మ్మ్. మధ్యవర్తితో వహించకూడదు, షూరిటీస్ పెట్టకుండా ఉంటే మంచిది. ఓకే, మరి పాటించాల్సిన పరిహారాలు గురువు గారు మకర రాశి వారు? మకర రాశి వారికి మెయిన్గా ఈ గురువే 6వ స్థానంలో ఉన్నందుకు సేమ్ వీళ్ళకి కూడా ప్రతి గురువారం ఉపవాసం ఉండడం ఈ మ్మ్. జూన్ 1 దాకా. మ్మ్. అలాగే మనకి మేధా దక్షిణామూర్తి, అలాగే మనకి దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజించడం, వీళ్ళిద్దరి అష్టోత్తరం రోజు చదువుకుంటూ ఉండడం. మ్మ్. ప్రతి గురువారం మటుకు ఈ దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అక్కడ అభిషేకంగా నచ్చరంగా నేను చేయించుకోవడానికి సరిపోతే. ఇంకా కొంచెం గురుబలం కావాలి, దైవబలం కావాలి, కొంచెం దైవానుగ్రహం కోపం కూడా పొందాలి. తగ్గించుకోవాలని ఆ. చాలా మంది ఏమైనా ఉంటుందా అందుకే గురుగారు? ఇవి తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా గురువుకి 16 వేల సార్లు జపం చేయించి, ఆహా. శనగపప్పు కేజీంపో, ఒక ఎల్లో లుంగి 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దాని ఇస్తే కనుక గురువు యొక్క దోషం తొలగిపోతుంది. ఈ రాహు దోషం పోవాలంటే మటు ఖచ్చితంగా అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం, మ్మ్. వీలవుతున్న ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ఒక 40 ప్రదక్షిణాలు చేసి అభిషేకంగా నచ్చని చేయించుకుంటే చాలా మంచిది. అలాగే రాహు కూడా 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజీంపో ఒక 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోయి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ధన్యవాదాలు గురుగారు. మకర రాశి వారి రాశి వివరణ పరిహారం చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం.